హై వ్యూస్. కొన్ని సందర్భాల్లో జరిగే ప్రమాదం గురించి ఏదో ఒక రూపంలో దేవుడు మనకి హింటిస్తూ ఉంటాడు. అలా రాజశేఖర రెడ్డికి సంబంధించి క్లైమేట్ బాగాలేదు సార్, హెలికాప్టర్ వెళ్తాం మంచిది కదా, ఆగిపోయింది అంటే ఏం కాదయ్యా రచ్చబండ పాల్గొనాలి అని చెప్పేసి అని వెళ్ళారు, పాప అనుకోండి చనిపోయారు. ఇలా మనకు తెలిసి చాలా ఉంటాయి. ఇప్పుడు చూడండి, అమెరికాలో ఆరిజోనా స్టేట్ గ్రేస్ రోహ్లాఫ్ అండ్ వాళ్ళ నాన్నగారు వచ్చి జోనాథన్ రెహ్లఫ్, వీళ్ళు వచ్చేసి హైకర్లు, అంటే క్లైంబింగ్ అన్నట్టు అనుకోవచ్చు. వీళ్ళు హాఫ్ డౌన్ కొండ ఏదైతే ఉందో ఈ కాలిఫోర్నియాలోని ఎస్మెట్ నేషనల్ పార్క్లో ఈ హాఫ్ డౌన్ కొండ ఎక్కడానికి వెళ్ళి ఉన్నారు. వాస్తవానికి అక్కడికి డైలీ 300 హైకర్లు మాత్రం అలౌ చేస్తారట. ఎందుకంటే ఏ మాత్రం అక్కడ కనుక మనం స్కిడ్ అయిందంటే కింద 200 అడుగులు ఆ లోయలోకి అన్నట్టు పడిపోతాం. వాస్తవానికి వీళ్ళు వెళ్ళిన రోజు కూడా క్లైమేట్ కొంచెం తేడాగా ఉంది. మొత్తానికి కొండ మీదకి వెళ్ళారు, దానికి దిగుతున్నారు. అప్పుడు పాపం ఈ అమ్మాయి 20 years ఈ గ్రేస్కి, నాన్న నాకు కొత్త షూ కదా అవి కొంచెం స్కిడ్ అవుతున్నట్టు ఉన్నాయి నాన్న అంటే, సరే అమ్మ నెక్స్ట్ ఇవి తీసి వేరే కొనుక్కుందామని చెప్పేసి అన్నాడంట. ఆమె అలా చెప్పింది, పాపం నెమ్మదిగా అలాగే దిగుతూ ఉన్నారు, కానీ స్కిడ్ అయిపోయింది. ఇంకా జారిని తండ్రి కళ్ళ ముందే ఆ కూతురు 200 అడుగులు ఎత్తు నుంచి కింద పడింది పాపం. మొన్న జూలై 11 జరిగింది ఇదంతా. లేటుగా న్యూస్ బయటకు వచ్చింది. బాడీని తీయడానికి 3 గంటల సమయం పట్టింది. హెలికాప్టర్ ద్వారా అది కూడా మరల ఆమెను ఆగమేఘాల మీద తీసి ఆసుపత్రి పట్టుకొని, బట్ అప్పటికి పాపం చనిపోయాను. సరే అప్పుడు కదా బాగా గాయాలైన పాపం, తర్వాత చనిపోయాను. బ్రతికుంది అని అనుకున్నారు, బట్ తీవ్ర గాయాలైనవి కదా పాపం, ఆసుపత్రిలో ఉంది. ఇంకా రీసెంట్గా న్యూస్ చనిపోయింది అయ్యా. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ నేను చెప్పదలుచుకుంది, కొంతమంది వర్షంలో సరదా తడుద్దామని చెప్పేసి బైకుల మీద వెళ్తూ ఉంటారు, జారి పడతారు. సరదాగా ఆడుకుందాంరా అని చెప్పేసి ఏమంటారు ఇవి నీళ్ళు పారుతూ ఉంటే వాటిలో దిగుతూ ఉంటారు. ప్రవాహం ఎక్కువైపోయింది, కొట్టుకుపోతారు. ఏం కాదులే, తక్కువ ఎత్తులోనే ఉన్న రోడ్డు మీద ఏం కాదు పోదాంపా అని చెప్పేసి కాలువ దాడదాం ట్రై చేస్తారు, పడిపోతారు. అండ్ ఏం కాదు కారు వెళ్ళిద్దిలే, అది పెద్ద ఇదేం కాదులే నీళ్ళు అని చెప్పేసి ముందుకు పనిస్తారు, ఫ్లో ఎక్కువ కారు కొట్టుకుపోతారు. అండ్ బాగా వర్షం పడుతూ ఉండిద్ది, ఏం కాదు ఇక్కడ దాకా కదా అని చెప్పేసి బయలుదేరతారు, అనుకుని అవాంతరాలు. సరే చెప్పుకునేది నెంబర్ ఆఫ్ అండి. దయచేసి క్లైమేట్ తేడాగా ఉన్నప్పుడు ఈ సాహస యాత్రలు అనేటువంటి చేయకండి. అండ్ ఏమంత అర్జెంట్ కాదులే, ఏమంత ముఖ్యం కాదులే అనుకుంటే ప్రయాణాలు చేయటాలు కూడా ఆపండి ప్లీజ్.